ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభునామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘ క్రమము అనేటువంటి అంశములో ఒకరికి ఒకరు ఎలా సహకరించుకోవాలి అనేటువంటి అంశమును మనం ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా గడిచిన వారములో మరి తీతుకి సహోదరులను ప్రేమించేటువంటి విషయం కానీ, సహోదరులకి సహాయము అందించాలనేటువంటి కాంక్ష దైవ జ్ఞానము వలన స్వతహాగా తనకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్పారు. అదేవిధంగా మాసిదోనియా సంఘస్థులు ఆర్థికంగా చాలా చిన్నవారు అయినప్పటికీ వారు వారి శక్తి మేరకి, వారి శక్తికి మించి వారికి ఉన్న దానిలో సహాయము అందించాలని వారి ఆలోచన పౌలు గారికి విన్నపించుకోవటము జరిగింది. ప్రియులారా, అలా విన్నపించుకున్నటువంటి వారి విషయమై పౌలు గారు ఆ విషయాలని మరలా పునర్జ్ఞాపకము చేస్తూ కొరంతీయులకిని అదేవిధంగా మాసిదోనియా వారికిని వ్రాయటము జరిగింది. అలా అది ఎలా ముందుకు కొనసాగింది, ఎలా నెరవేరింది అనేటువంటి విషయం ముఖ్యంగా ఏంటి అనంటే, తిమోతికి మాసిదోనియా వారికి సహాయం చెయ్యాలి అనేటువంటి ఆశ ఉంది. తిమోతికి సహాయార్థమై ఎదురు చూసేటువంటి వారికి ఏ విధంగానైనా సహాయము అందించాలి. అది నా వలననైతే నేను, నా సంఘస్థుల వలననైతే వారి ద్వారా, మెట్టికి దేవుని పరిశుద్ధులైనటువంటి వారి ద్వారా పరిశుద్ధులైనటువంటి అవసరార్థములో ఉన్నటువంటి వారికి అందించాలి, అందులో నా పాత్రను నేను పోషించాలి అనేటువంటి స్వయం ఆసక్తి కలిగినటువంటి వాడుగా తీతు మనకి కనిపిస్తున్నాడు. అయితే పౌలు గారు తీతుకు ఉన్నటువంటి ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని తీతుకు హెచ్చరిస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే, అది ఏం చేయాలన్నా కూడా, ముఖ్యంగా మనుషుల మధ్యలో విభేదాలు రెండు కారణాలను బట్టి వస్తాయి. ఒకటి ఈగోను బట్టి వస్తుంది, రెండవది ధనమును బట్టి వస్తుంది. ఓకే, ఈ రెండు చాలా సెన్సిటివ్ విషయాలు. అంటే ఒకరికి ఈగో హర్ట్ అయిందనుకోండి, వారి మధ్యలో విభేదాలు తప్పకుండా వస్తాయి. అలాగే ధనం విషయంలో వ్యత్యాసము, అంటే ధనాన్ని దోచుకోవటం, దొంగతనం చేయటం, ధనాన్ని పలు విధాలుగా డైవర్ట్ చేసుకోవటం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా ఆ వ్యక్తి పట్ల అభిప్రాయ భేదాలు రావటం, శత్రుత్వాలు కూడా పెరగటం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా లోకంలో ఆ ధనాన్ని బట్టే తిట్టుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి ధనం విషయంలో పౌలు గారు ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఈ ధనము ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి పోగు చేయబడింది, లేదా దేనికి ఉద్దేశించి పోగు చేయబడింది, అక్కడికి అదే విధంగా చేరిందా, ఉపయోగపడిందా లేదా అనేటువంటిది వారి కళ్ళకు కట్టినట్టుగా కనబడాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాస్తవానికి అప్పుడు అవసరములో ఈ సందర్భాన్ని ఆయన మాట్లాడుచున్నటువంటి సమయంలో అవసరములో ఉన్నటువంటి వారు ఎవరు అనంటే తెలుసు, గడిచిన వారం మాట్లాడుకున్నాం. కరువులో ఉన్నటువంటి యెరూషలేము వాస్తవ్యులు. వాస్తవానికి పౌలు గారు యెరూషలేముకి వెళ్తున్నాడు అప్పుడు. ఆ సందర్భంలో ఈ ధనం తానే తీసుకెళ్ళచ్చు. పౌలుని శంకించేంత పరిస్థితిలో అప్పుడు పౌలు లేడు. వాస్తవానికి పౌలు ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు ఆయన.
అలాంటి సమయంలో పౌలుకి వారు నేరుగా ఇచ్చి పంపించవచ్చు, పౌలు పట్టుకెళ్ళచ్చు. కానీ పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, ముందు ఎవరెవరు ఇస్తున్నారు, ఎంతెంత ఇస్తున్నారు, వాళ్ళ లెక్క ఎంత, అది ఎంత, ఇది ఎంత, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను దాని మీద దృష్టి పెట్టడం కొంచెం కష్టమైనటువంటి విషయం. అదేదో తీతుకు స్వతహాగా ఆసక్తి ఉంది కాబట్టి అతడు చూసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి. ఆ కలెక్షన్ అనేటువంటిది తీతును చూసుకోమన్నాడు. కలెక్ట్ అయినటువంటి ఆ ధనాన్ని తాను పట్టుకెళ్ళచ్చు. కానీ తానేం భావిస్తున్నాడంటే, నాతో పాటు తీతు రావాలి. రెండవది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. తీతు పౌలుకు ముందుగా తెలిసినవాడు, మాసిదోనియా వాళ్ళకి ముందుగా తెలిసినటువంటి వాడు కాదు, కొరంథీయులకి ముందుగా తెలిసినటువంటి వాడు కాదు, పౌలుకి ముందుగా తెలిసినటువంటి వాడు. ఇప్పుడు పౌలు తీతులు మాత్రమే అది పట్టుకెళ్ళారనుకోండి, అందులో కూడా వాళ్ళు ఒకటే, ఏమైంది ఇంకోటి మనకేం తెలుసు అని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో ఓ చక్కని ఆలోచనతో, చక్కని విధానముతో ఆ ధనమును యెరూషలేమునకు చేర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో క్రెడిబిలిటీ అంతా కూడా పౌలు గారు ముందు తీతుకి, అంటే కోర్స్ మాసిదోనియా వారి యొక్క ఆ దీనస్థితిని బట్టి ముందుగా వారికే చెల్లుతుంది అని చెప్పచ్చు ఆ క్రెడిబిలిటీ. రెండవది, తీతుకి ఇచ్చాడు ఆయన. తీతుతో పాటు వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చాడు. మిగిలింది ఏమైనా ఉంటే నాకు దక్కని అనుకున్నాడు ఆయన. అఫ్కోర్స్ దక్కుతుంది, బట్ ఆయన చెప్పుకున్నటువంటి విధానము అలా మనకి కనబడుతుంది. అదే మనం చివరి వారంలో ధ్యానించినటువంటి కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం నుండి 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. చాలా సంతోషంగా, చాలా నిర్మలత్వంగా, నిజంగా అంటే ఇప్పుడు యాక్సిడెంటల్గా కావచ్చు, కోయిన్సైడ్గా కావచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి ఆలోచనే, మనకున్నటువంటి దృక్పథమే ఆ రెండవ వ్యక్తికి కూడా ఉంటే ఆ విషయం తేలికవుతుంది, సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లేదు అని అనుకోండి, వాళ్ళను ఒప్పించటం కోసమే నానా తంటాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ క్రెడిబిలిటీ తీతుకి ఇస్తున్నాడు, కానీ వాస్తవానికి ఈ ఆలోచన, ఈ ఆరాటం మొదటగా ఎవరికి ఉన్నదట అంటే ఆయనకే ఉన్నదట. నాకు కలిగినటువంటి ఈ ఆసక్తి తీతుల్లో కూడా దేవుడు పుట్టించినందులకి దేవునికి స్తోత్రం. అంటే నా పని తేలికైపోయింది. ఓకే, అంటే తీతుల్లో కూడా ఆ ఆలోచన డెవలప్ అవ్వటానికి గల కారణం ఏమై ఉంటుంది చెప్పచ్చు మీరు ఈజీగా. తీతుల్లో కూడా ఆ ఆలోచన డెవలప్ అవ్వటానికి గల కారణం ఏమై ఉంటుంది? సింపుల్, వెరీ సింపుల్. పౌలు గారి సహవాసం, అంతే. పౌలు గారి సహవాసం. ఎందుకంటే పౌలు చాలా ప్రయాణాలు చేశాడు. ఆయన వారిలో ఒక జత పనివాడు తీతు. ఎన్నెన్నో ప్రదేశాలలో, ఎందరెందరో ప్రజలలో ఎన్నెన్నో ఎత్తుపల్లాలని వాళ్ళు చూసి ఉంటారు. అందులో ధనవంతులెవరు, పేదవారెవరు, ధనవంతుల స్పందన ఏంటి, పేదవారి ఆర్ధన ఏంటి, ఇవన్నీ కళ్ళారా చూసినటువంటి ఎవరికైనా కూడా ఒక హృదయంలో చలనం ఎప్పుడొస్తుంది, ఒక స్పందన ఎప్పుడొస్తుంది? అవి కళ్ళతో చూసినప్పుడు.
చెవులతో విన్నప్పుడు. చెవులతో విన్నదానికంటే కళ్ళతో చూసినటువంటి దాని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. అలా దేవుడి యొక్క లేదా ప్రేమ కలిగినటువంటి కరుణామయుడి యొక్క మాటలు పౌలుని కదిలించాయి. అవే మాటలు తీతులో ప్రేరేపణని కలిగించాయి. రైట్? అంటే యాక్సిడెంటల్గా అని అంటాం, కానీ ఇది యాక్సిడెంటల్ ఏం కాదు. దేవుడి ప్రణాళిక ఇందులో ఉంటుంది. కాకపోతే ఆ ప్రణాళిక అందరి పట్ల ఉంటుంది, కానీ అందరిలో ఆ చలనం రాదు. అది మళ్ళీ గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ తీతులో వచ్చింది, అది సంతోషకరమైనటువంటి విషయం. ఇక అలాంటి ఆలోచన తీతు హృదయంలో పుట్టించినటువంటి దేవునికి స్తోత్రము. 17వ వచనం, అతడు నా హెచ్చరికను అంగీకరించెను. పౌలుకు కలిగినటువంటి ఆలోచన తీతుకు కలిగింది. ఓకే, సంతోషం. అంటే పౌలులోనే ముందుగా కలిగింది. కాకపోతే పౌలు ఎప్పుడు పంచుకున్నాడు, ఆయనతో ఎలా పంచుకున్నాడు అనేటువంటిది మళ్ళీ ప్రత్యేకమైనటువంటి విషయం. కానీ తీతులో ఆ ఆసక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించి తీతుకు పౌలు గారు హెచ్చరిక చేశాడట. అంటే అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి ఇతడు హెచ్చరిక చేయటం ఏంటి? హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరత ఏముంది అని అంటే కిందికి వెళుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమని? అతడు నా హెచ్చరికను అంగీకరించెను. అంటే ఇతడు హెచ్చరించాడు, అతడు ఏం చేశాడు? అంగీకరించాడు. అంటే నేను ఎట్లా కనబడుతున్నా పౌలు గారు మీకు అనొచ్చు ఆయన, అంతే కదా? అవునా? రెండవది, ఇదంతా నాకు తెలియదా అని అనుకోవచ్చు. అలా కాదు. పౌలుని తీతు అయితేనేమి, తిమోతి అయితేనేమి, లూకా అయితేనేమి, మార్క్ అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎలా భావిస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు అని అంటే ఒక తండ్రిగా భావిస్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడిగా గౌరవిస్తున్నారు. అందును బట్టి ఒకవేళ చూసేటువంటి వారికి చాదస్తము అని అనిపించినా, లేదా ఎవరితోనైతే ఆ మాటలు మాట్లాడుచున్నాడో అది వాళ్ళకు ఇబ్బందిగా, ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి మాటలే అని అనిపించినా వారలా తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా, ఒక దైవజనుడిగా తన వంతు బాధ్యతగా తాను మాకు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అది తప్పేం కాదు కదా. తప్పు కానంత వరకు ఆయన ఆలోచనలో మన ఆలోచన సారూప్యంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా దాన్ని అర్థం చేసుకొని మనము సరిచేసుకోవలసింది ఏమైనా ఉంటే సరిచేసుకుందాం. ఓకే, సరిగ్గానే ఉన్నా కూడా సరే అని అందాం. ఇది ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన. ఇప్పుడు నాకు తెలుసులే అయ్యా అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు పౌలు గారు తీతు నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నాడు. నాకు తెలుసులేవయ్యా అని అంటే ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ తెలిసే ఉండొచ్చు, కానీ ఆ మాట ఎలా ఉంటుంది? చాలా అగౌరవనీయంగా ఉంటుంది. అయితే తీతు అలా లేడు. ఇప్పుడు తీతు గురించి పౌలు గారే ముందు చెప్తున్నారు, ఆయనకి స్వతహాగా ఆలోచన ఉన్నది అని. అంటే ఆరాటం ఉన్నట్టే కదా, హెల్పింగ్ నేచర్ ఉన్నట్టే కదా. ఉన్నటువంటి ఆయనకి మరలా హెచ్చరికలేంటి? హెచ్చరిస్తే ఆయన తీసుకోవటం ఏంటి?
సరే అని చెప్పి అనటం ఏంటి అనంటే, ఈ ఆత్మీయ తండ్రి పిల్లలకి ఉండినటువంటి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి అవగాహన, అనుబంధము. ఇప్పుడు ప్రేమతో అనేవాడు అన్న, తీసుకునేవాడు తీసుకున్నా అవి రెండు బాగానే ఉంటాయి. తీసుకునేవాడికి అనేవాడికి ప్రేమ ఉందనుకోండి, అందులో సమస్య ఉత్పన్నం కాదు. ఇంకా చాలా చక్కగా వారు జాగ్రత్త పడటానికి అది దోహదపడుతుంది. అలాంటి రిలేషన్ని మనము పౌలు తీతులో చూస్తూ ఉంటాం. అతడు హెచ్చరించాడు, ఇతడు అంగీకరించాడు. ఎంత బాగుంది. కానీ అంటే నేను చెప్పాను, నేను హెచ్చరించాను, ఆయన తీసుకున్నాను అని అంటూనే మళ్ళీ తీతును ఆ సంఘం ముందు చిన్నగా చూపించడానికి ప్రయత్నించటం లేదు ఆయన. ఎంత జాగ్రత్తగా రాశాడు, పొలైట్గా చాలా జాగ్రత్తగా రాశాడు. అంటే వర్డ్స్ ఎంత జాగ్రత్తగా రాశాడు. నేను హెచ్చరించాను, అతడు అంగీకరించాడు. కానీ అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. నేనేదో చెప్పినందుకు అని మీరు అనుకునేరు. నేనేదో ఆయనకి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెబితే ఏదో తప్పదు కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి ఈయన వచ్చిండు, లేకుంటే ఈయన పెద్ద అదా అని చెప్పేసి మీరు అనుకోకూడదు. నా వంతుగా నేను చెప్పాను, కానీ ఆయనకి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే అంటే ఇష్టపూర్వకంగా. ఇప్పుడు పరిచర్య పని చేసేటువంటి విషయంలో ఒకరు చెబితే చేసేటువంటిది వేరు, తన ఇష్టముగా చేసేటువంటిది వేరు. మర్చిపోవద్దు, దేని వరం దానికే ఉంటుంది. చెబితే చేసే దాని ఫలం వేరు ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. చెప్పకుండానే చెయ్యాలి అనేటువంటి ఆ ఆతురత కలిగి చేసేటువంటి వారి యొక్క ఫలితము వేరుగా ఉంటుంది. నేను హెచ్చరించాను, అతడు స్వీకరించాడు, కానీ ఇలా చెయ్యాలి అనేటువంటి ఆసక్తి ఆయనకు స్వతంగా ఉంది. ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు ఎవరినైతే వాళ్ళ యొద్దకు పంపుచున్నాడో వాళ్ళను ఒక గొప్ప వ్యక్తిగా ఆ మాసిదోనియా వారు, కొరంతీలు అర్థం చేసుకోవాలి, స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో తీతును పంపించటము జరిగింది. తర్వాత 18 వచ్చింది. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. ఒక్కన్నే పంపిస్తే మళ్ళీ ఆ ఒక్కడే మీ దగ్గర కలెక్ట్ చేస్తే, ఈ ఒక్కడు ఎంత కలెక్ట్ అయింది, ఎంత తీసుకెళ్ళాడు, దీంట్లో పారదర్శకత ఎంత అనేటువంటి అనుమానం రావటానికి అవకాశం ఉంటుంది. ఎదుటి వారికి ఇలాంటి అవకాశము మనము ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడటానంటే, తిమోతితో పాటు, తిమోతి స్వతహాగా అలాంటి మంచి మనసు కలిగినటువంటి వాడైనప్పటికీ మళ్ళీ అదనంగా వీళ్ళు ఏం చేశారటనంటే, సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అతని పేరు చెప్పలేదు, కానీ అనేక సంఘాలలో మంచి పేరును సంపాదించుకున్నటువంటి వాడు ఉన్నాడట. ఏమండి, మంచి పేరును సంపాదించుకున్నటువంటి వాడు ఉన్నాడు. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఈ విషయమై ఏదైనా సమస్య ఉత్పన్నమైనా కూడా ఈ వ్యక్తి ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని సదరు సంఘాలు స్వీకరించేటువంటి అవకాశము ఉంటుంది. కనుక ఆ మరో వ్యక్తిని కూడా తీతుతో పాటు పంపిస్తాం. ఇక్కడ కీలకంగా తీతే, కానీ ఎందుకైనా మంచిది అని చెప్పి మరొక వ్యక్తిని, సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యక్తిని పంపుచున్నాము. ఓకే, అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరుచు నిమిత్తము
ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయవలనని సంఘముల వారు అతన్ని ఏర్పరుచుకొనిరి. అంటే సంఘములలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి విషయమై ఆ సంఘముల వారే ఆ వ్యక్తిని సూచించారట. ఇతడైతే బాగుంటుందయ్యా, రేపొద్దున ఏ సమస్య రాకుండా ఉండటానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఆ సంఘముల వారు పౌలు గారికి ఇచ్చారట. ఏమండి, మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరుచు నిమిత్తమును, అంటే మా హృదయంలో ఏదైతే ఉందో, ఏ ఆలోచన అయితే ఉందో, ఏ మంచి ఉద్దేశం అయితే ఉందో అది నెరవేరులాగున అది సిద్ధించాలి. ఇప్పుడు ఆరంభము చేసి మధ్యలో ఆగిపోతే బాగుండదు. రెండవది, చేసేది చేసి మరలా బదనాం మోస్తే బాగుండదు. ఏమండి, ఇప్పుడు చేసేది ఎలాగో చేస్తాం, మళ్ళీ మాటకు మాట వచ్చేస్తుంది, అది కూడా ఇబ్బందికరమైన విషయం. రెండవది, మమ్మల్ని అన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ సాక్ష్యము దెబ్బతింటుంది. ఏమని? దైవజనులు ఇలా చేశారట, సంఘము ఇలా చేసిందట, ఇలా అయ్యారట అనేటువంటి మాట ఇబ్బందికరంగా ఉంటుంది. గనక ఆ సంఘస్థులు సూచించినటువంటి ఆ ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి మాతో కూడా రావాలి. ఎక్కడికి? ఇప్పుడు తీతు యుద్ధకి వెళ్ళాలి. ఆ తీతు ఆ వ్యక్తి ఆ ధనమును పోగు చేయాలి. ఆ ధనమును పోగు చేసి మా యొద్దకు రావాలి. అంటే పౌలు ఆ బృందం యొద్దకు రావాలి. అప్పుడు మేము మరియు వారు అందరము కలిసి యెరూషలేమునకు వెళుతాము. ఎంత చక్కగా! అంటే నిజంగా ఒక సంఘ సంబంధమైనటువంటి కార్యములో, ఇలాంటి సహాయార్థమైనటువంటి కార్యములో అందరి ఆలోచన, అందరి ప్రమేయము, అందరి సలహాలు, అందరి సూచనలు ఉండాలి. దురదృష్టవశాత్తు అప్పుడప్పుడు ఏం జరుగుతుంటుంది అనంటే, నిజంగా ఇలాంటి సిచ్యువేషను ఒకటి ఉండి, రండి బ్రదర్ దీని గురించి మాట్లాడదాం, దీని గురించి చేద్దామని అన్నప్పుడు, దాన్ని ఏముందన్న మీరు కానిచ్చేయండి అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళకు పనులుండో, పరిస్థితులు అనుకూలించకనో ఆ మాట అంటూ ఉంటారు. సరే వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మనం ఒకవేళ ప్రొసీడ్ అయ్యామనుకో, ప్రొసీడ్ అయిన తర్వాత కొన్నిసార్లు పొరపాటు లేకుండానే అపార్థం జరగవచ్చు, కొన్నిసార్లు చిన్న పొరపాట్లు కూడా జరగవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తికింత, ఈ వ్యక్తికింత, ఈ వ్యక్తికింత అని చెప్పి పంచి, ఒక వ్యక్తి రాకపోతే ఆయనకు అందించు అని చెప్పి ఆయన పక్కన ఉండే వ్యక్తికి ఇచ్చామనుకోండి, ఆయన ఏదో కారణాన్ని బట్టి ఆయనకు అందించలేదు, ఆ వ్యక్తి నాకు అందలేదు అని చెప్పి సంఘానికి ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఆ సంఘము ఆ వార్త, ఇప్పుడు ఉదాహరణ యెరూషలేము వాసులే అనుకోండి, మాసిదోనియా వాళ్ళకి మీరు సహాయము అందించారు, మీరు వచ్చి ఇచ్చిపోయారు కానీ అందరికి ఇచ్చిపోలేదు, కొందరు మరి మాకు అందలేదు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఈ వార్త మాసిదోనియా వారికి వెళ్ళిందనుకోండి. అప్పుడు మాసిదోనియా వారు ఇప్పుడు పౌలును ప్రశ్నిస్తారు కదా, ఏమంటే మేము అంతగానం వాళ్ళకు అందాలని చేస్తే మరి మీరు ఇవ్వలేదట. ఆ ఇవ్వలేదట అనేటువంటి మాటే చాలా బాధాకరంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది, అది కటువుగా ఉంటుంది. ప్రియులరా, గనుక ఏంటి అనంటే చిన్నదే కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అనేటువంటి, మళ్ళీ ఇక్కడ ఏంటంటే దాందేమున్నదన్న మీరు కానివ్వండి అనేటప్పుడు ఉండేటువంటి ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన, ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ అవి ఉద్దేశపూర్వకంగా అయి ఉండకపోవచ్చు. ఉద్దేశపూర్వకంగా అయితే కంపల్సరీ మనం దాన్ని పాయింట్అవుట్ చేయాల్సిందే, దాని విషయంలో మళ్ళీ రెక్టిఫై చేసుకోవాల్సిందే. కానీ ఉద్దేశపూర్వకంగా జరగనటువంటి ఎర్రర్స్లో ఆ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులను, తీతే కావచ్చు, తీతుతో పాటు వెళ్ళినటువంటి వ్యక్తి కావచ్చు, పౌలే కావచ్చు, ఇంకా పౌలుతో పాటు ఉన్న బృందమే కావచ్చు,
వారిని మనం అంత తొందరగా తప్పు పట్టకూడదు. వాస్తవానికి ఎందుకు? ముందు మనం రాలా ఎక్కడ ఆలోచన చేయటానికి. మొదటిది. రెండవది, వాస్తవ అవాస్తవాలని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక విషయం మనం చెవిలో పడగానే వెంటనే మనం స్పందించకూడదు. వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మనం ఆరా తీయగలగాలి. ఆ పేషెన్సీ, ఆ ఓపిక, ఆ సర్చింగ్ అనేటువంటిది మనలో ఉండాలి. అది లేకపోతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సరే, అనేటోళ్ళు అంటారు, పడేటోళ్ళు పడతారు, కానీ తర్వాత అన్నవారు లెక్క అప్పగించుకోవాల్సి ఉంటుంది. అది సమస్య. పడినవాడికి దీవెనే, మంచి చేసి కూడా మాటలు పడ్డాడు అని అంటే దీవెనే, ధన్యతే. కానీ అన్నోడు కూడా మా చెడ్డోడేం కాదు. ఇక్కడ తొందరపాటు అనమాట. ఆ తొందరపాటులో అన్నాడు అనుకోండి, ఆ మాట అతనికి ఇబ్బందికరంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇన్ని విధాలుగా నిజంగా పౌలు లాంటి వ్యక్తి విషయంలో జెన్యూన్గా జనరల్గా మాట్లాడితే ఇంత అవసరం లేదు కదండి ఆయనకి. ఆ మూట ఏదో ఆయన చేతికి ఇవ్వాలి, ఆయన తీసుకుపోయి ఆ సంఘంలో పెట్టాలి. అక్కడ మరి పేతురు ఉంటాడా, ఇంకెవరైనా ఉంటారా పెద్ద మనిషి, ఆయన చూసుకోవాలి, అంతే, అయిపోవాలి, అది అంతే. కానీ ఇంతగా ప్లాన్ చేసి ఇక్కడ జాగ్రత్తగా వెళుతున్నారు అని అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కానీలే అన్న మీరు చూసుకోండి అని అనకూడదు. మీరు ఉన్నారు కదా అని చెప్పేసి అని అనకూడదు. అంటే మరీ ఏమంటారు దాన్ని, అనివార్యము అని అంటాం కదా, ఇక ఏం చెయ్యలేని పరిస్థితి, మరీ తప్పని పరిస్థితి, హాస్పిటాలిటీ లేకుంటే ఇంకేదో ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో మినహా తప్పకుండా హాజరు కావాల్సిందే, సాక్ష్యముగా ఆ పనిలో నువ్వు ఉండాల్సిందే. అప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఇప్పుడు సమస్య వస్తుంది, వస్తే ఏమైంది కాదు, సాక్ష్యం చెడుతుంది. నలుగురు విషయంలో అది నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడేముండదు, ఉన్నది గింతంతే, పాకేది కొండంత అవుతుంది. అలా కాకుండా ఉండులాగున అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. మనము ఒకరికొకరం చెప్పుకోవాలి, ఒకరికొకరం ఆలోచన ఇచ్చుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగిపోతూ ఉంటుందంటే, ఇది అంటే వ్యవస్థాకృతమైనటువంటి కొన్ని సమస్యలు. ఈరోజు భారతదేశంలో లంచగొండితనం ఇంతగా ఎందుకు పెరిగిందంటే ఒక మాటలో ఇప్పుడు ఏం చెప్పలేము దానికి ఇది కారణం అని చెప్పడానికి ఉండదు. అది శతాబ్దాల తరబడి ఒకదానికొకటి దీనికి కారణం ఏంటి అని అంటే 1,00,000 కారణాలు ఉంటాయి. దాని అంతటిని విశ్లేషించుకోవటం అనేటువంటిది కష్టంగా మారిపోతూ ఉంటుంది. అవునా? దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు అలాంటి వ్యవస్థాకృతమైనటువంటి సమస్య సంఘములో రాకూడదు అని అన్నప్పుడు మనము ప్రతి దానిలో భాగస్థులము అయినప్పుడు ఆ సమస్య రాకుండా ఉండటానికి దోహదపడుతుంది. పిల్లరా, ఆలోచన పంచుకుంటాం. రేపొద్దున మంచి అయినా చెడైనా అందరము బాధ్యత తీసుకుంటాం. ఏమండి? అప్పుడు సాక్ష్యము చెడకుండా ఉంటుంది. కనుక ఈ విషయాలన్నింటినీ మనం ఇందులో గమనించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. రైట్? అలాంటి చక్కని ముందు చూపుతోటి, ఆలోచనతోటి అతడు ప్రణాళికలు లేదంటే ఆలోచన వారి ముందు పెట్టి వారిని నడిపించటం అనేటువంటిది జరుగుతున్నది. ఓకే, 20వ వచనం. మరియు మేము ఇంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దాని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా. ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు నేను తీసుకుపోవచ్చు, కానీ రేపొద్దున ఎవడును మా మీద తప్పు మోపకుండులాగున ఏం చేస్తున్నాను?
మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఎవడును మా మీద తప్పు మోపకుండులాగున ఎందుకైనా మంచిది అని చెప్పి ముందు జాగ్రత్తగా ఆ వ్యక్తిని పంపిస్తున్నాము. ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నాం కదా, తిమోతి అతడు కూడా చాలా సంఘస్థులకు తెలిసినటువంటి వాడు, చాలా సంఘస్థుల ద్వారా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. అయితే తిమోతి పౌలు జతపనివాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ రెండో వ్యక్తిని పౌలు గారు సెలెక్ట్ చేయాలి. తీతుని హెచ్చరించింది పౌలు గారు, కానీ రెండో వ్యక్తిని మీరు సూచించండి అన్నాడు. అంటే మీరు సూచించండి. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఎంత బాగుంది చూడండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా తేడా వస్తే, ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న వ్యక్తుల మధ్య తేడా రావడానికి అవకాశం లేదు, కానీ వస్తే ఇప్పుడు నేను హెచ్చరించి ఏర్పాటు చేసిన తిమోతిగా నేనిద్దరు మీరు లేదు కదా, మీరు నమ్మిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఇంకా మాతో పాటు ఇంకా వచ్చేటువంటి చాలా ఇంతమంది మధ్యలో ఎంత వచ్చింది లెక్క మీరు ఎంచాలి అనడానికి ఒక చోట ఆ లెక్క మీరు చూడాలి. అది తీతుకు అప్పగించాలి. వారు పట్టుకొస్తారు. అందరం కలిసి అందరి కళ్ళ ముందటే వాళ్లకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేటువంటిది అక్కడి పెద్దలు చూసుకుంటారు. తర్వాత మిగతాది దేవుడు చూసుకుంటాడు. అనేక సందర్భాల్లో ఇలాంటి విషయాలన్నింటినీ అతడు ప్రస్తావన చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమస్యలు రాకుండా మేము జాగ్రత్తగా చూసుకొనుచున్నాము. ఆ తర్వాత అంటే దేవుడు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది. వాస్తవానికి ఏం జరిగింది అనేటువంటి దేవుడికి తెలుసు. అందులో మా తప్పెంత ఒప్పెంత అనేది దేవుడికి తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా, సంఘస్థులకు తెలియదు కదా. సంఘస్థుల దృష్టిలో కూడా దేవుని దృష్టిలో మీ పరిశుద్ధమై ఉండాలి, అలాగే మనుషుల దృష్టిలో కూడా అలాంటి వారంగానే ఉండాలి. 21వ వచనం, ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని కూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. అంటే పెద్ద ఎఫర్ట్ పెట్టారు దీని మీద. ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఈ విషయంలో చిన్న పొరపాటు కూడా అవకాశం ఉండకూడదు. దేవుని దృష్టిలో మేము నిజాయితీపరులంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఎంత నిజాయితీపరులంగా ఉంటున్నామో, భూమి మీద దేవుని పరిచర్య క్రీస్తును గురించిన సువార్తకి అవాంతరము జరగకూడదు, ఆగిపోకూడదు అంటే ప్రజల దృష్టిలో కూడా మేము అంతే నిజాయితీపరులంగా కనబడాలి అని అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని సాక్ష్యాలు వాళ్ళ ముందు పెట్టాలి అని చెప్పి మేము జాగ్రత్త పడుచున్నాము అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత 22వ వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము, మరియు వారితో కూడా మా సహోదరుని పంపుచున్నాము. అంటే వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. వారితో కూడా అన్నప్పుడు తీసుకొచ్చేటువంటి వారితో కూడా ఇక్కడ సహోదరుడు అని అంటే తీతు. ఓకే, తీతును పంపుచున్నాం. పంపి ఏమంటున్నాడు, చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడు ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము. ఈ విషయంలో ఈ ప్రాజెక్టులో తీతుని ఎందుకు ముందు పెట్టామనంటే, ఇలాంటి పరిచర్య విషయంలో ఇదివరకు అనేక పర్యాయములలో అతడు తన ఇంట్లో నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే ఆసక్తిగా చెయ్యాలనేటువంటి శ్రద్ధతో ఉన్నాడు. కాబట్టి మరలా ఈ పనికి తాను సమర్థుడు, యోగ్యుడు అని భావించి ఇతన్ని ఏర్పాటు చేయటము జరిగింది. ఈ వివరణ ఇస్తున్నాడు. అంటే
ఎందుకు ఇచ్చాడు వివరణ? ముఖ్యంగా డబ్బుల విషయంలో కొరంతీలు చాలా అటెన్షన్గా ఉన్నాయి. ఇది పౌలు గారికి చాలా అనుభవం కనుక ఇదిగో మేమేం చేస్తున్నాము అనంటే అని వాళ్ళకి సరి అయినటువంటి వివరణ అతడు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఎవడని ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత ఈయనకు డబ్బులు ఇచ్చి పంపిద్దామని అంటున్నారు, ఈయన ఎవరయ్యా అని చెప్పి ఎవరో ఉంటారు కదా, తెలిసినోడు తెలవనోడు లాస్ట్కి వచ్చినోడు కదా, ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎవరైనా తీతుని గురించి అనుమానాస్పదంగా అతన్ని గురించి అడిగిన ఎడల అతడు నా పాలివాడును. మీరందరూ అతనికి అడిగిన వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే అతడు నా పాలివాడు. దేంట్లో? అనేక మంచి పదార్థములలో పాలివారునై ఉన్నవారని గలతీ పత్రికలో ఉంటారు కదా, అది ఓకే. నా పాలివాడు దేనిలో పాలివాడు? పరిచర్యలో పాలివాడు, రేపొద్దున పరలోక జీవితంలో పాలివాడు. ఓం చేసుకుని మాట్లాడుతున్నాడు. అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడు, నా పాలివాడు, నా జత పనివాడు. ఇది వారికి చెప్పండి. ఇది నా మాటగా చెప్పండి, నా స్టేట్మెంట్గా చెప్పండి. నా పాలివాడును, నా జత పనివాడును ఉన్నాడనియు, జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారి సంఘముల దూతలను క్రీస్తు మహిమయై ఉన్నారనియు. మళ్ళీ చూస్తున్నా 23. ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. వారు వీళ్ళెవరు అని చెప్పేసారంటే ఏమంటున్నాడు అంటే సంఘముల దూతలు అని పుట్టినోట్లు ఏం చెప్పాడు? సంఘముల దూతలు అన్న చోట అపోస్తలులు అని. అంటే మామూలుగా అపోస్తలులు అని అంటే మనకి 12 మంది అపోస్తలుల గురించి, అలాగే పౌలు బర్నబాల గురించి మాత్రమే ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ తీతు లాంటి వ్యక్తులు కూడా అపోస్తలుల జాబితాలో చేర్చబడ్డారు. యాక్చువల్గా అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే అలా పంపబడినటువంటి వారిలో ఈ తీతు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. వాళ్ళు అపోస్తలుల జాబితాలో చేర్చబడ్డారు. దూతలు క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్తున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని, మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదని వారికి సంఘముల ఎదుట కనపరుచుడి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏ రకంగా ఆలోచన చేయబడింది, ఏ రకంగా అమలు చేయబడుచున్నది అనేటువంటి విషయాన్ని మీరు అక్కడి వారికి బాగా అర్థం చేయించండి అని అంటున్నాడు. అంటే కొరంతీయులకి, ఈ మాసిదోనియా సంఘస్థులకి ఉత్తరం రాస్తూ తిమోతి మరొక వ్యక్తి మీ వద్దకు వస్తున్నారు, అలా వారు పంపించబడడానికి కారణం ఇది. కాబట్టి మీరు అర్థం చేసుకొని వారెవరైనా అనుమానించినట్టయితే వాళ్ళకు ఈ విషయాన్ని జాగ్రత్తగా చెప్పండి అని చెప్పి సూచించడము జరిగింది. అంటే ఒక సంఘ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఇక్కడైతే వారు కరువులో ఉన్నారు, వారి ఆకలిని తీర్చడానికి ఆహారం కావచ్చు, మరొక దగ్గర అనారోగ్యంలో ఉండొచ్చు, ఆ అనారోగ్యం నిమిత్తమైనటువంటి సహాయం కావచ్చు, మరొకటి కావచ్చు. ఏది చేసినా కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, పారదర్శకత అనేటువంటి. కనుక ఈ పారదర్శకత విషయంలో మనము అందరము ఇన్వాల్వ్ అయి ఉండాలి, అందరం అందులో భాగస్థులమై ఉండాలి. కానీలే వాళ్ళు చేస్తారులే అని మనం ముందు కొంచెం నిర్లక్ష్యం చేస్తే తర్వాత అది అనేక సమస్యలకి దారి తీస్తుంది.
అలాంటి పరిస్థితులు రాకుండాలాగున మనము జాగ్రత్త పడాలి అనేటువంటిది ఇక్కడ మనకు సూచిస్తున్నటువంటి విషయం. రైట్? అలా తిమోతి ఆ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వర్తించాడు. ఇదే విషయాన్ని రోమీలకు రాస్తూ ఈ సందర్భాన్ని రోమీలకు రాస్తూ 15వ అధ్యాయము 25వ వచనం. అయితే రోమపత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అంటే ఆల్రెడీ కలెక్ట్ అయింది. ఓకే, ఆ అమౌంట్ను వాళ్ళు తీసుకొని వచ్చారు. దాన్ని తీసుకొని వీరు యెరూషలేమునకి వెళ్ళుచున్నారు. అంటే ప్రాసెస్ కంటిన్యూ అయిపోయింది అన్నమాట. ఆ తర్వాత యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది మాసిదోనియా వారు, మళ్ళా కాస్తో కూస్తో టచ్ చేసుకునేది కొరంథీ. అవునా? వీరితో పాటు ఇంకో సంఘస్థులు ఉన్నారు. ఎవరు? అకయ సంఘస్థులు అని అంటున్నారు. వాస్తవానికి ఈ విషయంలో అకయ ముందుగా సిద్ధపడేను అని అంటాడు. ఓకే, అకయ ముందుగా సిద్ధపడేను అంటే నిజంగా ఆ రోజుల్లో సంఘాలు ఎంత ఉత్సాహంగా, ఎంత ప్రేమపూరితంగా ఉన్నాయి అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. మరి వాళ్ళు గొప్ప గొప్ప ధనవంతులారంటే లేదండి. నిజంగా ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు యూదులేమో చెట్టుకొకరు పుట్టొకరై తిరుగుతున్నారు. అవునా? ఇక వాక్యం చేత పట్టబడేవారు ఎవరండి? ఇంకా వాక్యానికి మొదటగా కనెక్ట్ అయ్యేది ఎవరు? ధనవంతుల పేదవారు? పేదవారే ఉంటారు. అంటే ఒకటి అలా ధనవంతులు కూడా ఉంటారు. ఓకే, కొర్నేలు లాంటి వాళ్ళు. ఓకే, వాళ్ళ నెంబర్ తక్కువ. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరు? వీళ్ళ స్థితిగతులు ఏంటి అని అంటే మాసిదోనియా వారి గురించి చెప్పారు. ఏమంటే వాళ్ళు పేదవాళ్ళు, నిరుపేదలైనను అని అంటారు. నిరుపేదలైనను. అకయ వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అదే. కాకపోతే చెయ్యాలి అనేటువంటి దాంట్లో వారు ఉత్సాహంగా ఉండినటువంటి వారు, ముందుగా సిద్ధపడ్డారు. ఆ అకయ్యల గురించి కూడా ప్రస్తావన చేస్తూ వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును చందా వేయనిష్టపడేది. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసేది. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు గొప్ప సేవ చేశారని చెప్తూనే ఏమన్నాడు అంటే, చిన్న మాట, ఈరోజు వారు శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో సహాయం చేస్తున్నారు. ఎస్, సహాయం చేయ బద్దులే. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఈ యూదుల ద్వారానే అన్యజనులైనటువంటి వారి యొద్దకి వెళ్ళింది. కాబట్టి ఆ అన్యజనులు వీరికి రుణస్థులు కనుక వారు సహాయం చేయవలసినటువంటి వారై ఉన్నారు. వారు సహాయము చేశారు. ఇది జరిగింది. ఈ విషయమై మేము వెళుచున్నాము అని చెప్పి ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఓకే, ఇక మరొక మాట చూసుకొని సెషన్ని ముగించుకుందాం. తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అలాగుననే మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. ఓకే, ఆ తర్వాత సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకుంటే ఎందును మీ చేతులతో పని చేయటి ఎందును ఆశ కలిగి ఉండవలేనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. అంటే
వీరి ప్రేమను అభినందిస్తూనే మీరు ఇది కొనసాగించండి. ఈ కొనసాగించేటువంటి క్రమంలో మీరు ఇంకా అనేకులైనటువంటి వారికి సహాయం చేసేటువంటి వారుగా ఉండి నిమిత్తము మీరు మీ సొంత పనుల యందు దృష్టి పెట్టండి. అంటే పనులు చేయండి, సోమరులై ఉండకండి. మీరు పనులు చేయండి. పనులు చేసి ఇలాంటి సహకారాలను అందించడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని చెప్పి ఈ ప్రేమ విషయమై లేదా ఈ సహకారము విషయమై మరి పౌలు గారు ఎంతగానో ముందు చూపుతో ముందు జాగ్రత్తగా అనేక మాటలను చెప్పడం జరిగింది. అందులో కొన్ని ఈరోజు మనం గమనించాం. సహకారానికి సంబంధించి ఈ మాటలన్నింటినీ మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఆచరణలో మనది తేలికవుతుంది. అలా ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని జీవించి ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలని మనం చేస్తూ